నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థి హైదరాబాద్ విద్యా సంస్థల అధినేత తేలుకుంట్ల శ్రీనివాసరెడ్డి పాఠశాలకు 16 బెంచీలు అందజేశారు. పోచంపల్లి గ్రామంలో చదువుకొని మంచి స్థాయిలో ఉన్న తాను పూర్వ విద్యార్థిగా ఈ పాఠశాలకు సాయం చేయాలని ఉందన్నారు. పాఠశాల సుందరీకరణకు తన వంతు సాయం చేస్తానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు క్లాస్ ఫస్ట్ వచ్చిన వారికి 5,000 రూపాయలు, 9 జీపీఏ వచ్చిన వారికి 10,000, మండల స్థాయి వచ్చిన వారికి 20,000 రూపాయలు అందజేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ సర్పంచ్ గుత్తా తిరుమల్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు అరకంటి వెంకటయ్యలతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు జడ్పీఎస్ పోచంపల్లిలో చదువుకుంటారు, మీకు అందరికి కూడా శుభాభివందనలు. అయితే ఇలాంటి వేదిక విధికి అంటే మాకు అవకాశం రావడం మేము గొప్పగా ఆలోచన చేస్తాం, గౌరవిస్తున్నాం. ఇది ఒక మా గర్వం. మీరందరూ కూడా ఎందుకు చెప్తున్నా అంటే, మేము 7th క్లాస్ చదువుకునేటప్పుడు మా పాఠశాల మా క్లాస్ యొక్క స్ట్రెంత్ 26. మీరు ఇప్పుడు 10th క్లాస్ అంటే 12 మంది అంటే నాకు కొంచెం మనసులో ఎక్కడో. ఎందుకంటే నేను 18 సంవత్సరాల నుంచి ఈ విద్యా వ్యవస్థలో ఇస్తున్నాను. ఏ క్లాస్లో కూడా నా క్లాస్లో 32 తక్కువ లేదు. నా 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 ఎక్స్పీరియన్స్ ఒక కరస్పాండెంట్గా ఒక ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఏ క్లాస్లో కూడా మాకు 30 మంది ఉంటేనే కానీ తృప్తి ఉంటుంది. ఆ క్లాస్కి వెళ్తే కానీ మాకు ఆనందం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీకు 10th క్లాస్ వస్తుంది, ఈ విద్యా సంస్థని మీరు గుర్తించాలి. విద్యార్థుల ప్రతిభ నుంచే పాఠశాలకి గుర్తింపు వస్తుంది, ఇక్కడ చదువుకున్న వాళ్ళ నుంచే గుర్తింపు వస్తుంది. దానికి మీరు ఎట్లాగో 10th క్లాస్ అయిపోతుంది, ఇది లేదు. ఇంకొచ్చే 8th క్లాస్ మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు ఇక్కడే చదువుకోవాలి. నా బాధ ఏంటంటే, ఇక్కడ గుర్రంపూడికో చండూరుకో బస్సులో 6 గంటలకి లేచి పాసిపోయిన సద్యన్నం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఫీజులు కట్టి చదవాల్సినంత అవసరం లేదు. ఇక్కడ ప్రాథమిక విద్య మంచిగా ఇస్తే ఇక్కడ హై స్కూల్కి అభివృద్ధి చెందుతుంది. ముందుగా మేము ఆలోచన చేసేదంటే ప్రాథమిక విద్య మీద పట్టు సాధించాలి. దురదృష్టం ఏంటంటే, ప్రభుత్వంలో ఎల్కేజీ, యూకేజీ ప్రాథమిక విద్య 6 సంవత్సరాల లోపల మాకు అడ్మిషన్ లేదు. సో అందరూ కూడా ఏం చేస్తారు, బాలబడికి పంపిస్తారు. బాలబడిలో పిండి పెడతారు, అన్నం పెడతారు, అంతే తృప్తి అనేది మన పేరెంట్ తెలిసి అందరు బస్ ఎక్కిచ్చేసి చండూరుకో గుర్రంపూడికో పంపించి, ఇంకా కొంతమంది అయితే పట్టణాలకు వెళ్ళి అక్కడ రూములు తీసుకొని చాలా ఇబ్బందులు పడతారు. ఆ ఫీజులు కట్టలేక కూడా నాకు తెలిసి ప్రత్యక్షంగా ప్రైవేటు విద్యా సంస్థలు పెడుతున్నారు కాబట్టి చాలా మంది ఫీజులు కట్టలేక కూడా బాధపడతారు. పాఠశాల పూర్వ విద్యార్థిగా ఈ పాఠశాలకి నా వంతుగా సహకారం చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలకి ధన్యవాదములు. ఈ పాఠశాల అభివృద్ధిలో నేను ఈ పూర్వ విద్యార్థి అయినందుకు నేను ఈ పాఠశాల అభివృద్ధిలో ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి. నేను అభివృద్ధిలో పాల్పడతాను. బెంచీలు, మిగతా సుందరీకరణ పనులు కూడా నాకు అవకాశం ఇస్తే నేను ఈ పాఠశాలని గొప్ప పాఠశాలగా ఈ మండలంలోనే తేవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. గుర్రంపూడి మండలంలో ప్రధానోపాధ్యాయులుగా నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, మా పాఠశాలకు తేలుకుంట్ల శ్రీనివాసరెడ్డి గారు 16 బెంచీలు ఇచ్చి మా విద్యార్థులకు మంచి సౌకర్యం కల్పిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా పాఠశాలకు పిలుపు మేరకు ఎమ్మటే వచ్చి మా పాఠశాల ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు, అదేవిధంగా మా పాఠశాలకు టేబుల్స్ కానీ, మా పాఠశాలకు వైట్ వాష్ కానీ, సుందరీకరణ పనుల్లో పాలు పంచుకుంటున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఎంతోమంది ఉంటారు, కాకపోతే చాలామంది ఉంటారు కానీ చేసే ఉద్దేశం ఒక్కరికే ఉన్నది. వాళ్ళు చేస్తున్నందుకు మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అవే కాకుండా ఇంకా అభివృద్ధి పనులలో మాకు సహకరిస్తారని ఆశిస్తూ